मच गई बस పూలు అన్న మీరు కూడా కొంచెం కొంచెం జరుగుతారా పెద్దలు చిన్న కొడు కొంచెం వెనక జరగండి బ్రదర్స్ ప్లీజ్. సంజయ్ నగర్ నాయకత్వం, సంజయ్ నగర్ నాయకత్వం, సంజయ్ నగర్ నాయకత్వం. గెలిపించుకుందాం గెలిపించుకుందాం. ఇది జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్. ఓకే సార్. ఒక్కొక్కరు రండి, ఒక్కొక్కరు తీసుకోరు రండి. ఎందుకంత ముసురుడు అంత సమస్యలను ఎదుర్కొంటూ వెళ్ళినాం. ఇప్పుడంటే ఇంటికి ఒక బండి ఇట్లా ఉన్నది, కానీ మా తాతలు తండ్రులప్పుడు అప్పుడు రోడ్లు కరెక్ట్ లేవు, చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ ఇటువంటి సమస్యలను మేము దృష్టిలో పెట్టుకొని సారు మనకు ఎమ్మెల్యే అయిన తర్వాత పల్లెనిద్రకు కార్యక్రమానికి రావడం జరిగింది. అప్పుడు ఇంద్రనగర్ నుండి అందరం కూడా ఐకమత్యంగా సారుకు కలిసి, సార్ మాకు సపరేట్ గ్రామ పంచాయతీ కావాలి, మేము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం, మాకు ఇప్పటి వరకు ఏ రకంగా కూడా మాకు విలేజ్ నుండి అక్కడికి ఇక్కడికి రాకపోకల ద్వారా మాకు సమస్యలు ఉన్నాయి, కాబట్టి మా గ్రామ పంచాయతీ మాకు చేసి మమ్మల్ని ఆదుకోండి అని పల్లెనిద్ర కార్యక్రమంలో రావడంతో సారు అదే రోజు మాట ఇచ్చిన మాటను తప్పకుండా వెంటనే ప్రభుత్వాలు ఏవైనప్పటికీ సారు ఆ మాటను నెరవేర్చుకున్నందుకు, మా కోరికలను నెరవేర్చినందుకు సారుకు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. మరియు గ్రామ పంచాయతీ అయినాక మేము కొందరం కలిసి సార్ దగ్గరికి వెళ్ళినాం. సార్ గ్రామ పంచాయతీ అయింది ఓకే, కానీ మాకు భవనాలు లేవు, మాకు ఆ రకంగా కూడా మమ్మల్ని ఆదుకోండి అని మేము సార్కు విన్నవించుకోవడంతో గ్రామ పంచాయతీ 20 లక్షల శాంక్షన్ మీకు చేస్తాను, ఎక్కడైనా భూమి ఉన్నదా చెప్పండి అని అనడంతో మేము ఎక్కడికి ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు ఇంత స్పాట్ల అదే డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో ఎవరు లేరు కాబట్టి
నర్సులపల్లె గ్రామ సర్పంచి రిక్కల ప్రభాకర్ గారు ఈ భూమిని మాకు ఇవ్వడంతో మేము వెంటనే సార్కు తెలియజేయడంతో సారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే దానికంటే ముందు మేము ఏ ఒక్కరిని కూడా ఒక లీడర్ను పట్టుకొని కానీ లేకపోతే ఒక కార్యకర్తను పట్టుకొని కానీ ఏ ప్రజాప్రతినిధులను కూడా పట్టుకొని వెళ్ళలేదు. మేము రాజకీయాలు మాకు వద్దు, మేము ప్రజలమే ముద్దు అనే విధంగా మేము సార్ దగ్గరికి కేవలం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని మాత్రమే తీసుకొని వెళ్ళినాం. అదే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్కు ముందు ఒక రోజు ఫోన్ చేసిండు, సార్కి ఇట్లా వస్తారు అని అనడంతో సార్ రండి అని చెప్పిండు. అదే రోజు మరి ఈ భూమికి 20 లక్షల శాంక్షన్ కూడా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని సారు మాకు కృషి చేసినందుకు మీకు భూమి ఉండాలని అడిగితే సరుణగా చెప్పినాం. సారు అయిన వెంటనే మీకు శాంక్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, స్థానిక మరొకరు కూడా ఏదున్నా కానీ రాజ్యాంగానికి బద్దులో మనం ఉండి మనం పనులు చేసుకోవాలి. ఇక ఈ పని చేస్తున్నామంటే కూడా రాజ్యాంగబద్ధంగా చేయడమే. అట్లాంటి రాజ్యాంగాన్ని రచించి మనకి ఇచ్చారు బిఆర్ అంబేద్కర్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళ టీం అంతా కూడా బిఆర్ రాయ్ గారు, వాళ్ళ ఒక టీంగా ఒక నెహ్రూ గారు ప్రధానమంత్రి సందర్భంలో మనకు అందించిన దినం. మరి మన యువత కూడా ఇవాళ చాలా కొన్ని మనకు తెలుసు ఈ గంజాయి ఇట్లాంటి చెడ్డలు అట్లా అవుతున్నాయి. బిడ్డలు ఖచ్చితంగా వాటిలో మాత్రం ఎక్కడ కూడా మన పిల్లలను ఆ గంజాయి గూడంబదికి మోనియద్దు మూలలు కూడా నేనైతే మా నాయకులు అని చెప్తానైతే నేను ఇడిపించలేదు. నేను ఇడిపియా కూడా ఓ నాయకుడు ఇడిపించినందుకు ఎస్ఐ సస్పెండ్ అయినంత పని సార్ కాబట్టి నేనైతే. కాబట్టి మన యువత బాగా చదువుకున్న పిల్లలు ఉన్న గ్రామం ఇది. ఎంత పిల్లలు ఎక్కువ చదువుకున్నారు ఎట్లా అంటే మన నర్సింహపల్లిలో చాలా మంది ఉద్యోగస్తున్నారు, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు. బాగా స్ఫూర్తిగా తీసుకొని మన యువత కూడా బాగా చదువుకొని పైకి రావాలి. ఆ విద్య కోసం నా వంతుగా అన్ని రకాలుగా సహకరిస్తా. జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాలకు 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. నవోదయ కాలేజ్ వచ్చింది మన జిల్లాకే, ఫస్ట్ మన నియోజకవర్గానికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చింది. అదేవిధంగా అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ వచ్చింది మన స్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా 5 కోట్లతోటి టిఆర్ నగర్ నిర్మాణం అవుతుంది. ఎవరైనా మెకానిక్ కానీ ఇట్లా రకరకాలుగా నేర్చుకుంటే స్కిల్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అది కూడా ప్రారంభం కాబోతున్నది 5 కోట్లతో పూర్తి చేసేసి. అంటే ఈ రకంగా అనుకోవచ్చు సంజయ్ డాక్టర్ ఈ గట్టుకెళ్ళి ఆ గట్టు దూకిందని చెప్పి. ఈ గట్టుకెళ్ళి ఆ గట్టుకు పోవడానికి కారణం ఈ ఆందోళనకు బదులు అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఒకటే అని చెప్పి ఈ సందర్భంగా నిరంతరం మరి మీ అందరూ తెలుసు రౌలబాబు ప్రాజెక్టు విషయంలో నర్సింహపల్లిలో ఎక్కడ లేని విధంగా పైప్ లైన్ కొలువైదాన్ని చేయించడం కావచ్చు, ఇవన్నీ చేసుకున్నాం. రౌలబాబు ప్రాజెక్టు ఎన్యూమరేషన్ అవుతా ఉంది. ఈ రోజు కూడా డిఎఫ్ఓ తోటి ఈ గారితో మాట్లాడినా చాలా సార్లు ప్రభుత్వం ఏదైనా కానీ ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చేదాన్ని ప్రజాప్రతినిధులు చేసే పని. ఎవ్వరు ఎవరు చేస్తే ఇలా గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఇచ్చే నా జేబులోకి ఇయ్యాలి. మీరు కూడా సబ్బు మీద ట్యాక్స్ కడతారు, నూనె మీద కడతారు, చీర కడుతుంటారు, చెప్పులు కొడుతుంటారు. అవన్నీ సర్కారు ఖజానాలకు పోతే మళ్ళా తీసుకొచ్చి ఎవరు ఇక్కడ ఎక్కువ పెట్టితే వాళ్ళు ప్రజానాయకులు, ఎవరు ఎక్కువ గుర్తుకెళ్తే వాళ్ళకు ఒక్క. ఇక ఆ రకంగా నిరంతరం నాకున్న పని పైసలు ఎక్కువ తీసుకోవాలి, మన దగ్గర పనులు ఎక్కువ చేయాలి. అదే ఆలోచనతోటి ఉన్నా. రేపైనా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ కూడా నేను గుర్తొచ్చాను. దాంతో పాటుగా ఇంతకుముందు చెప్పినట్టు మా తమ్ముడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వెళ్ళినప్పుడు వచ్చి నిన్నే భోజనం కూడా చేసినాం.
మళ్ళీ ఇవాళ భోజనం పెడుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అప్పటికే అప్పుడున్న ప్రభుత్వం గూండాలు దండాలన్నీ గ్రామ పంచాయతీ చేస్తారు. ఆ తర్వాత కొన్ని ఒడ్ర కాణీలు గొల్లపల్లెలు కూడా చేసింది మన నియోజకవర్గం. కానీ ఇట్లా దళిత కాలనీలు ఊరుకు దూరం ఉన్నాయి చేయాలన్న ఆలోచన, అసలు అడిగే ఆలోచన కూడా కొందరు ఎవరు కాదు. మన వాళ్ళు అడిగినందుకు మీ ఆలోచన వచ్చినందుకు మీ అందరు కూడా అభినందనలు తెలియజేసుకోవాలి. ఇలా అమ్మాయినా అడగని అన్నం పెట్టదు అన్నట్టు మీరు అడగకపోతే ఆలోచన రాదు. లేదా నేను ఇడవబడితే నా ఇబ్బంది పడుతున్నాడు. ఏర్పడే వివాదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించడం అనే ప్రపంచ సూత్రానికి నా నమ్మకాన్ని ప్రకటిస్తున్నాను. మరియు దేశ సమగ్రత మరియు సమగ్రతకు పెరిగిన ప్రమాదాన్ని చూస్తూ నేను నా పొరుగు ప్రాంతంలో లేదా భారతదేశంలోని